వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. ఏటీసీ మరియు టామ్కామ్ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల కార్పొరేషన్ 58వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో పాత ఐటీఐల స్థానంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీ మరియు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ల ద్వారా తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీలోని రాష్ట్ర మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు ఉపాధ్యాయ, సింగరేణి సంస్థల్లో కలిపి 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మిగిలిన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 65 ఓల్డ్ ఐటీఐ కేంద్రాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కేంద్రాల్లో యువత వివిధ రంగాల్లో శిక్షణ పొంది మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే కంపెనీలలో ఉద్యోగం సంపాదించుకోవచ్చునని అన్నారు. అలాగే జర్మనీ లాంటి ఇతర దేశాల్లో కూడా ఉపాధి పొందడానికి ప్రత్యేకంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ పేరుతో టామ్కామ్ సెంటర్లను ప్రారంభించడం జరిగిందని, ఈ కేంద్రాల్లో యువత జర్మనీ భాషతో పాటు టెక్నాలజీలో శిక్షణ పొందితే ఆ దేశంలో 90,000 మందికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా నర్సింగ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి డిమాండ్ ఉన్న జర్మనీ తదితర దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అవసరమైన రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అనౌన్స్ చేసినప్పుడు ఇప్పటి వరకు సుమారు 70,000 ఉద్యోగాలు కల్పించినారని చెప్పి వారు వివరంగా అన్ని బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు అందరికి తెలిసిన విషయమే. 50,000 టీచర్లు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో సింగరేణి సంస్థ, ఇతర సంస్థలలో అన్నీ కలుపుకొని సుమారు 70,000 ఉద్యోగాలు కల్పించారు. కానీ ఇంకెక్కువ ఉద్యోగాలు కల్పించే అవసరం. అదే దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వారు డావోస్ పోయినప్పుడు కూడా 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన తెలంగాణలో రావాలని చెప్పి వారు ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. మొన్న సమ్మిట్ అయినప్పుడు ఫోర్త్ సిటీలో అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇదే కోరినారు. సార్, మేము వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, కానీ మాకు స్కిల్డ్ డెవలప్మెంట్ మ్యాన్ ఫోర్స్ అవసరము. ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏం చేస్తున్నారని చెప్పి వారు అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పారు. తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన దగ్గర ఇంతకుముందు 65 ఐటీఐలు ఉండేవి. ఈ 65 ఐటీఐలు కూడా పాత ఐటీఐ మెకానికల్, ఎలక్ట్రికల్, ఈ పాత కోర్సెస్తోని ఈ 65 ఐటీఐలు నడిచేది. దీన్ని మోడర్నైజ్ చేయాలి, దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయాలి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయో వీటన్నిటికీ కూడా మ్యాన్ ఫోర్స్ అవసరం ఉండేటట్టు ఈ 65 ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. దాంతోపాటు 53 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అవి కూడా స్థాపించడానికి టాటాస్ వారితో ఒక ఒప్పందమైంది. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా స్కిల్ సెట్స్ ఏదైతే ఉన్నాయో కొత్త స్కిల్ సెట్స్, డ్రోన్ టెక్నాలజీ, సోలార్ పవర్,
ఈవీ వెహికల్స్, ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ, కొత్త అవసరాలు. ఇంకా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎయిర్ కండిషనింగ్ రిపేర్ కావాలంటే మనం హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి. మార్బుల్ లేయింగ్ కావాలంటే హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి. ఇవన్నీ కూడా ఉండొద్దు, ఇక్కడనే మనము స్కిల్ సెట్స్ డెవలప్ చేస్తే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇలాంటి కోర్సెస్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. బయట నుంచి వచ్చే వాళ్ళు అవసరం లేదు, మనము ఇక్కడ లోకల్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే అవసరమో ఇక్కడనే ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుందో, ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ వలన మనకు లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే వస్తున్నాయో దానికి సరిపడేలాగా మ్యాన్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. మా సంస్థలో, మా మినిస్ట్రీలో ఇంకొక సంస్థ ఉంది, టామ్కామ్ అని. ఇవన్నీ కూడా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్ ఏజెన్సీ అని. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు బయట దేశాలలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మనం పంపించే అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ టామ్కామ్ ఈసారి ఫస్ట్ టైం ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన రాష్ట్రంలో 90 కోట్ల రూపాయలు ఈ టామ్కామ్కి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, దుబాయ్, అబుదాబి, ఇక్కడ ఇతర ప్రాంతాలలో ఎక్కడైతే మన వాళ్ళందరూ పోయి అక్కడ పనిచేస్తున్నారో మన దేశానికి కూడా వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్ పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మన దేశానికి అడ్వాంటేజ్ అయ్యింది. సో ఈ సందర్భంలో మా టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో దీన్ని ఎట్లా పాపులరైజ్ చేయాలి, దీన్ని ఎట్లా బయట దేశాల నుంచి ఎట్లా అలయన్స్ చేస్తూ వారితో ఒప్పందాలు చేసుకొని మన ప్రజలకు ఇక్కడ సరైన ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళని అక్కడ ప్లేస్మెంట్ చేయడానికి మన జర్మనీ విజిట్ చేయడం జరిగింది చెప్పిన విషయం. సో ఆ జర్మనీ విజిట్లో నేను అక్కడ కొన్ని స్టేట్స్, అక్కడ కూడా మన లెక్కనే స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలామంది ఇదే చెప్తున్నారు, సార్ వచ్చే రోజులలో మాకు 5 లక్షల ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ ఫ్రీ ఉన్నాయి, మాకు అవకాశాలు ఉన్నాయి, 5 లక్షల మందికి ఎవ్రీ ఇయర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మేము చాలా విన్నాము, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సరిగా మంచిగా ట్రైనింగ్ చేసుకొని వారు ఇక్కడ అందరూ మంచిగా పనిచేస్తారు. ఇతర దేశాలలో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక గొడవ చేస్తుంటారు, కానీ భారతీయులందరూ కూడా ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ ఆ చట్టం ఫాలో చేస్తూ, సో వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు. మన భారతదేశం నుంచి మీరు ఎంతమందిని పంపిస్తే అంతమందిని మేము ట్రైనింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, మీరు మంచిగా ట్రైనింగ్ చేయమని చెప్పి వారితో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సో మన బాధ్యత ఏంటంటే భారతదేశంలో మనము ఈ టామ్కామ్ సంస్థ ఏదైతే నా మినిస్ట్రీలో వస్తుందో దీని ద్వారా ఎవరైతే ఐటీఐ పాస్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళందరికీ కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడం అవసరం. 4 నెలల్లోనే వాళ్ళు ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. నేను వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను విశ్వాసం ఇప్పించాను. ఈ టామ్కామ్ సంస్థ ద్వారా మీకు మంచి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంటుంది, 2 లక్షల కన్నా పైన జీతాలు వస్తాయి, అక్కడ ఖర్చులు తక్కువ ఉంటాయి. తర్వాత లేబర్ లాస్ ఏదైతే ఉందో అక్కడ కేవలం 35 గంటలే పని చేసుకో. ఇప్పటి నుంచి వాళ్ళు 90,000 వీసాలు భారతీయులకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో 90,000 మంది ఇక్కడి నుంచి పోతే అక్కడ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కూడా పెరిగినాయి. మన భారతదేశంలో ఎక్కడ పోయినా కానీ వారు సంపాదనలు కొంచెం మిగులు కొని ల్యాండ్ కొనుక్కుంటారు, అపార్ట్మెంట్ కొనుక్కుంటారు.
రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా అక్కడ పెరగడం జరిగింది. మన ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఇక్కడ చాలామంది సింగరేణి సంస్థలో ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు. వీళ్ళందరూ ఐటీఐ పాస్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము జర్మన్ లాంగ్వేజ్ టీచర్స్ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి టామ్కామ్ ద్వారా మన పిల్లలకు ఒక 4 నెలలు వారికి సరిగా జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే వీళ్ళందరికీ రెడీమేడ్ ఉద్యోగాలు జర్మనీలో, గ్రీస్లో, ఈ దేశాలలో రెడీమేడ్ ఉద్యోగాలు అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో లేబర్ మినిస్ట్రీ, ఈ టామ్కామ్ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేమందరం కూడా పనిచేస్తున్నాము. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శానిటేషన్పై 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం 58వ డివిజన్లో శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మున్సిపల్ అధికారులు, సిబ్బంది డివిజన్ పరిధిలో పట్టణ పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని, 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ముగిసిన తర్వాత మన డివిజన్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనపైనే ఉందని, ప్రతిరోజు మున్సిపల్ వారి చెత్తబండి ప్రతి ఇంటికి రావడం జరుగుతుందని, ఇల్లు మరియు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి చెత్తను చెత్తబండికే ఇవ్వాలని, అప్పుడే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా మనవాడ 58 డివిజన్లో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా మోరీలు కానీ, మన నీళ్లు కానీ ఏవి లేకున్నా కానీ ఈరోజు రేపు 2 రోజులలో మన మోరీలు, డస్ట్ ఏదైనా కానీ తీసుకుంటారు. కాకపోతే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 2 రోజులలో చెత్త తీస్తారు. తర్వాత మీరు కూడా డస్ట్ బిన్లను వేసి మన వాడ ప్రతిరోజు చెత్త బండి వస్తుంది, ఆ చెత్త బండిలోనే మీరు వేయాలని కోరుచున్నారు. ఎందుకంటే శుభ్రత, ఆరోగ్య, భద్రత అంటే మన పరిసరాలు కూడా శుభ్రంగానే ఉండాలి. అట్లయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే దీనికి ప్రజలందరూ సహకరించగలరు. ఈరోజు మన మంచిర్యాల నగరపాలక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళిక
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు మంచిర్యాల శుభ్రత ఆరోగ్య కార్యక్రమాలతో మనం శానిటేషన్ డ్రైవ్ మనం గత 45 రోజుల నుంచి ప్రతి డివిజన్లో కూడా దాదాపుగా మనం ఒక 90% 95% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 58వ వార్డులో మన గౌరవ కార్పొరేటర్ గారు కోట్ల వెంకట గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ మన వార్డాధికారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో మన శానిటేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, నాలస్ క్లీనింగ్ కావచ్చు, కల్చర్ డ్రైవ్ క్లీనింగ్ కావచ్చు, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైవ్స్ ఎప్పటికీ నుంచో పెరిగిపోయిన చెత్త తీయడం, అదేవిధంగా రానున్న ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని వాటర్ సప్లై ఇష్యూస్ ఏమన్నా సరే వాటిని కంట్రోల్ చేయడం, వీధి దీపాల ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే ఇమీడియట్గా క్లియర్ చేయడం, రోడ్ల మీద ఏమైనా పాట్ హోల్స్ ఉన్నా సరే లేదా ఏదైనా కల్వర్ట్లు కాలేకపోయినా ఇమీడియట్గా క్లియర్ చేయడం లాంటి యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. దీంట్లో మనం టౌన్ మొత్తం మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న వార్డులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఈ వార్డులో కూడా గౌరవ కార్పొరేటర్ గారి చాలా బాగా జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలి. మన ఏదైతే మన డిజిటల్ శానిటేషన్ చేస్తున్నామో జనాలందరూ చూసుకొని వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఈ 2 to 3 డేస్లో మొత్తం కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళని కూడా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తాలో మంచిర్యాల మహిళా తెరంగిణి మమత ఆధ్వర్యంలో ఉచిత చల్లని నీటితో పాటు మజ్జిగ పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ మాట్లాడుతూ వేసవికాలం జిల్లా కేంద్రానికి ఇతర మండలాల నుంచి తమ అవసరాల నిమిత్తం వస్తూ పోతుంటారని, వారికి మండే ఎండల్లో చల్లటి నీటితో పాటు మజ్జిగ పెరుగన్నాన్ని పంపిణీ చేసేందుకు మమతా తరంగిణి వారు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. అలాగే వివిధ సీజన్లలో ప్రజా అవసరాల దృష్ట్యా ఉంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 52వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి కిషోర్, మహిళా తరంగిణి మమతా అధ్యక్షురాలు కోమరి చంద్రకళ మాట్లాడుతూ ఈరోజు మజ్జిగ పెరుగన్నం మరియు చల్లని నీరు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం 2 నెలల పాటు జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మమతా తరంగిణి మహిళా వైస్ ప్రెసిడెంట్ కందూరి పద్మ, సెక్రటరీ కొత్తలీల, జాయింట్ సెక్రటరీ వీరమణి, గౌరవ అధ్యక్షురాలు గోనె భాగ్యలక్ష్మి, గోనె ఇందిరాదేవి, జ్యోత్స్న, చంద్రదత్తు, మంచిర్యాల మహిళా తరంగిణి మమతా సభ్యులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ సభ్యులకి మరియు మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బెల్లంపల్లి చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండలో దాహంగా ఉన్న ప్రజలకు వీళ్ళ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఈ చలివేంద్రంను ఏర్పాటు చేసి ప్రజలకు దాహం తీర్చడంలో వీళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. అట్లాగే జలదానం అంటే మహాదానం కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పది. అట్లాగే వాటర్తో పాటు వీళ్ళు పెరుగన్నము, మజ్జిగ కూడా గాఢమైన వేసవి కాబట్టి రోడ్డు మీద ఉన్న ప్రజలకి, ప్రయాణికులకి, వృద్ధులకి, అట్లాగే ప్రజలకి వాళ్లకు వాళ్ళ వంతు తోడ్పాటుగా వాళ్ళు మహిళా తరంగిణి నుంచి వాళ్ళు ఈ సహాయం చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వీరి సేవలు కూడా మరింత సేవలు చేయాలని కూడా కోరుకుంటున్నాను. అన్ని సేవా కార్యక్రమంలో వీళ్ళు ముందున్నారు. వారు ప్రజల అవసరాలను తెలుసుకొని ప్రతిసారి అంటే సీజన్ని బట్టి ఏ ఏ కాలంలో ఏ ఏ అవసరాలు ప్రజల అవసరాలు తెలుసుకొని వాళ్ళు ఈ మహిళా తరంగిణి నుంచి వాళ్ళు ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు. ముందు ముందు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల మహిళా తరంగిణి స్థానిక బస్టాండ్ పక్కన చలివేంద్రంతో పాటుగా పెరుగన్నం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు విధంగా రోడ్డు దగ్గర ఉండేవాళ్ళు, అటు తిరిగే వాళ్ళ కోసం కూడా అంటే ఎండ తీవ్రంగా ఉంది, దాదాపు 45-50 డిగ్రీలు లాంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరికీ కూడా చల్లటి నీళ్ళు అవసరం అనే ఉద్దేశంతో మహిళా తరంగిణి తరఫున ఇట్లా మంచినీళ్ళు ఏర్పాటు చేసి ఇటు దారిన పోయే వాళ్ళ దాహార్తి తీరుస్తూ అదేవిధంగా పెరుగన్నం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలి తీర్చే విధంగా అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానము, వాటర్ దానమే కదా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎండాకాలంలో వాటర్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి, దారిన పోయే వాళ్ళకి అందరికీ కూడా ఇలా దాహార్తి తీరుస్తూ పెరుగన్నం కూడా ఏర్పాటు చేసిన మహిళా తరంగిణి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన డిప్యూటీ మేయర్ కిరణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళా తరంగిణి మేము ఇక్కడ చలివేంద్రం 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడే పక్కన పెడతాము. మేము రోజు ఇద్దరం కలిసి వచ్చి తిరగనాక మజ్జిగ తీసుకొస్తాము. ఒక 8 లీటర్ల
సరఫరా చేస్తాము. మంచినీళ్ళు కూడా ఇస్తాము. అలాగే మజ్జిగన్న కూడా ప్రతి సంవత్సరం ఇట్లానే పెడతాము. మంచిర్యాల జిల్లా కేంద్ర విద్యుత్ భవన్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్స్ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 8 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. 8వ రోజు ప్రత్యేకంగా ఆర్టిజన్స్ కార్మికుల సమ్మె ప్రభుత్వానికి తెలిపే మాస్కులు వేసి మౌన దీక్షను చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి రోజున కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచేలా ఒప్పించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఆర్టిజన్స్ కార్మికులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్స్ కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏటీసీ మరియు టామ్కామ్ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల కార్పొరేషన్ 58వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.